నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నారా? ఉదయం లేచిన వెంటనే తల తిరిగినట్లుగా ఉంటుందా? మెడ నుంచి భుజాల వరకు నొప్పిని స్పాండిలైటిస్గా భావించొచ్చా? స్పాండిలైటిస్ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. సో మెయిన్గా అసలు ఈ స్పాండిలైటిస్ అంటే ఏంటి? స్పాండిలైటిస్ అంటే మనకి నార్మల్గా ఈ వెన్నెముకలో ఉండే వెన్న పూసల్లో వచ్చే ఇష్యూస్. సో దానికి ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ కానీ డీజనరేషన్ కానీ వచ్చినప్పుడు దానిలో మనకి సమస్యల్ని మనం స్పాండిలోసిస్ ఆర్ స్పాండిలైటిస్ అంటాం. సో ఎందుకు ఈ మధ్యకాలంలో ఈ కండిషన్ అంటే ఈ డిసీజ్ కండిషన్ ఎక్కువగా కనబడుతోంది అంటే ఒకటి అంటే ఎక్కువగా అంటే శారీరక శ్రమ అనేది ప్రాపర్గా లేకపోవటం వల్ల కానీ ఒబేసిటీ వల్ల కావచ్చు, ఎక్కువసేపు డెస్క్ జాబులు చేస్తున్న ఉద్యోగాలు ఎక్కువైపోవటం, లేకపోతే లాంగ్ ట్రావెలింగ్ చేస్తున్న ఉద్యోగాలు ఎక్కువైపోవటం, అండ్ అట్ ద సేమ్ టైం అస్సలు అంటే ప్రాపర్గా ఫుడ్ అనేది ఏదైతే తీసుకోవాలో అది కాకుండా అన్నెసెసరీ జంక్ తీసుకోవటం, దానిలో కాల్షియం కానీ విటమిన్ డి కానీ B12 కానీ ఐరన్ కానీ డెఫిషియన్సీస్ రావటం, అట్ ద సేమ్ టైం జెనెటిక్గా ఉన్న కండిషన్స్ వల్ల కావచ్చు, కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కావచ్చు, లైక్ తీసుకుంటే ఆర్య ఫ్యాక్టర్లో పాజిటివ్ ఉన్నా కానీ ANA పాజిటివ్ ఉన్నా, HLA-B27 పాజిటివ్ ఉన్నా, ఇలా కొన్ని కండిషన్స్లో మనకి స్పైనల్ ఇష్యూస్ రావడం అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలా వరకు అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి ఎక్కువగా మనకి వినబడుతున్న కండిషన్స్ ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ అని చెప్పేసి, ఇంకా ఎక్కువగా వినబడుతోంది సయాటికా ఇష్యూ అనేది గమనిస్తూ ఉన్నాం. సో ఈ మూడు కండిషన్స్లో అంటే ఎక్కువగా వినబడుతోంది సయాటికా కాబట్టి ఫస్ట్ మనం దాని గురించి మాట్లాడదాము. సయాటికా ఏంటంటే బేసికల్లీ ఈ L4, L5, S1 అంటే వెన్నెముకలో ఉండే స్పైనల్ కార్డ్లో లోవర్ లంబార్ రీజన్లో ఎప్పుడైతే మనకి డిస్క్లు ఎఫెక్ట్ అవుతాయో, ఎస్పెషల్గా ఈ లోవర్ డిస్క్ L4, L5, S1 ఎఫెక్ట్ అవుతుందో, ఎప్పుడైతే బల్జింగ్ ఉంటుందో మనకి ఈ తుంటి భాగం నుంచి కింద వరకు కూడా మనకు ఒక అంటే స్పైనల్ నర్వ్ విచ్ ఇస్ కాల్డ్ యాస్ సయాటికా నర్వ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. సో అక్కడ మనకి బల్జింగ్ అనేది వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఆ L4, L5 దగ్గర ఈ సయాటికా నర్వ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి బికాస్ ఆఫ్ ద నర్వ్ కంప్రెషన్ వల్ల మనకి ఈ సయాటికా ఇష్యూ అనేది గమనిస్తూ ఉంటాం. సో దీనిలో ఏంటంటే బేసికల్లీ మనకి బ్యాక్ పెయిన్ అనేది రావటం, ఆ బ్యాక్ పెయిన్ కాస్త అంటే రెగ్యులర్గా ఉండకుండా ఆన్ అండ్ ఆఫ్గా ఉంటూ సివియారిటీ పెరుగుతున్న కొద్దీ మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా ఈవెన్ 24/7 కూడా ఉన్న కేసెస్ మనకి డే టు డే క్లినిక్స్లో వస్తూ ఉంటాయి. ఈ ఫస్ట్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది, తర్వాత తుంటి నుంచి వెనక భాగం ఆఫ్ ద థై పార్ట్లో వస్తూ నీస్ దగ్గర కాకుండా నీస్ వెనక భాగం అంటే ఈ పాప్లిటియల్ ఫోసా దగ్గర నుంచి హ్యామ్స్ట్రింగ్ మజిల్స్, కఫ్ మజిల్స్ దగ్గర వరకు వెళ్ళి కింద అరిపాదం మొత్తం గుంజినట్టు ఏదో తీగ పెట్టి లాగితే ఏ రకంగా అయితే కైండ్ ఆఫ్ సెన్సేషన్ అనేది ఉంటుందో ఆ సెన్సేషన్ మనం సయాటిక్లో గమనిస్తూ ఉంటాం. ఇది కాకుండా తిమ్మిరిలాగా అనిపించటం కానీ, నమ్నెస్ ఉండటం అంటే కొంచెం కాలు బరువుగా అనిపించటం, తిమ్మిరిలాగా ఉండటం, కొంతవరకు ప్యారలైజ్డ్గా అనిపించటం అంటే దానికి బలం లేకుండా ఉన్నట్టుగా అనిపించటం, స్పర్శ పారస్థీషియా కండిషన్స్ అనేది రావటం మనం సయాటికాలో చూసే లక్షణం. సో బేసిక్గా మనకి సయాటికానా లేకపోతే లంబార్ స్పాండిలోసిస్ అనేది ఎలా నిర్ధారిస్తాము అంటే రెస్ట్లో కూడా మనకి పెయిన్ అనేది సయాటికాలో ఉంటుంది, మూమెంట్ ఉంటే అగ్రవేషన్ అనేది మనకి స్పాండిలోసిస్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం బ్యాక్ ఆఫ్ ద థైలో మనకి ఈ సిమ్టమ్ అనిపిస్తుంది అంటే కనుక ఖచ్చితంగా అంటే తొడ వెనక భాగం కానీ మోకాల వెనక భాగంలో మనకి పెయిన్ అనేది అనిపిస్తే డెఫినెట్గా మనం ఒక కైండ్ ఆఫ్ డయాగ్నోసిస్ చేయొచ్చుకి సయాటికా ఉండే అవసరం ఉంది అని. అట్ ద సేమ్ టైం ఒక్క వైపునే వస్తుందని కాదు, రెండు వైపులకు కూడా రావచ్చు. అలానే డాక్టర్ గారు మీరు ఇప్పుడు చెప్పారు ఇందులో లంబార్, సర్వైకల్, సయాటికా ఇలా అని. అసలు టోటల్గా ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే ఎక్కడెక్కడ ఈ ప్రాబ్లం అనేది రేజ్ అవుతుంది? టైప్స్ అంటే ఇవే. ఇప్పుడు నార్మల్గా స్పాండిలోసిస్లో బేసిక్గా మనకి ఏంటంటే మెడ దగ్గర C1 to C7, థొరాసిక్ ఆర్ డార్జల్ అంటాం, D1 to D12 ఉంటుంది. తర్వాత నార్మల్గా లంబార్లో 5 ఉంటాయి, సాక్రం బోన్ అంతా కలిపి ఒక పెద్ద బోన్ అనేది ఉంటుంది, కాకిక్స్ తోక బొక్క అనేది ఉంటుంది. సో బేసిక్గా మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది మెడ భాగం, నడుము భాగం, లోవర్ నడుము భాగం దగ్గర ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మనకి ఈ మెడ నుంచి నడుము భాగం మధ్యలో ఉండే థొరాసిక్ అనేది చాలా కేసెస్లో ఎఫెక్ట్ అనేది కనిపించదు. ఎందుకంటే మనం ఎక్కువగా యూజ్ చేసేది మెడ, లేకపోతే కూర్చునేటప్పుడు నడుము కాబట్టి బాడీ వెయిట్ అంతా మనకి నడుము మీద పడుతుంది కాబట్టి ఎక్కువగా మూమెంట్ ఇచ్చేది, రొటేషన్ చేసేది అంతా మెడ కాబట్టి ఈ రెండు రీజియన్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో సర్వైకల్లో అని ఎప్పుడు అంటాము అంటే మనకి బేసిక్గా ఈ C1 to C7
ఎప్పుడైతే మల్టిపుల్ డిస్క్ లెవెల్లో కావచ్చు, లేకపోతే సింగిల్ డిస్క్ కావచ్చు, బల్జింగ్ ఉన్నా కూడా, లేకపోతే దానివల్ల పక్కనే ఉన్న స్పైనల్ నర్వ్ కంప్రెషన్ ఉన్నా కూడా, థీకల్ సాక్ ఇండెంటేషన్ ఉన్నా కానీ, లేకపోతే నార్మల్గా డెసికేషన్స్ ఏమైనా ఉన్నా అంటే ఉన్న ప్లేస్లో కాకుండా కొంచెం జారినా కానీ, లేదంటే డీజనరేషన్ ఏజ్ వల్ల వచ్చే వేర్ అండ్ టైర్ వల్ల కానీ, లేకపోతే డీజనరేషన్ అరుగుదల వల్ల వచ్చే ఇష్యూస్ కావచ్చు, లేకపోతే డీహైడ్రేషన్ అంటే బొక్కకి సరిపడినంత హైడ్రేషన్ అనేది లేకపోవటం వల్ల కూడా మనకి ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ వస్తూ ఉంటుంది. అదే లంబార్ L1 to L5 వస్తే లంబార్ అంటూ ఉంటాం. సో దాన్ని బట్టి మనం రీజియన్స్ని బట్టి సిమ్టమ్స్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో మూడింటికి ఒకలాంటి సిమ్టమ్సే ఉంటాయండి, ఒక్కొక్క దానికి అంటే లొకేషన్ మారుతుంది. అంటే ఆల్మోస్ట్ సిమ్టమ్స్ దాదాపుగా ఇప్పుడు మెడ దగ్గర అనుకోండి, మెడ దగ్గర నొప్పి వస్తుంది. సర్వైకల్లో తీసుకుంటే మెడ స్టిఫ్నెస్ ఉంటుంది, నెక్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఇనిషియల్గా మెడ దగ్గర మాత్రమే కాకుండా రాను షోల్డర్ భుజాల వైపుకి రావటం, కొన్నిసార్లు ఫ్రోజన్ షోల్డరా అని ఒక డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కూడా చేస్తూ ఉంటాం. ఎందుకంటే కొంతమందికి డైరెక్ట్గా షోల్డర్ దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది కానీ నెక్ దగ్గర పెయిన్ రాదు, ఈవెన్ సర్వైకల్ స్పాండిలోసిస్ కండిషన్స్లో కూడా. సో నెక్ పెయిన్ విత్ అ స్టిఫ్నెస్, రాను అది భుజం నుంచి మొత్తం చెయ్యంతా గుంజినట్టుగా అనిపించటం, చెయ్యి బలం లేకపోవటం, గ్రిప్ లాస్ అవ్వటం, ఏదైనా బాటిల్ హోల్డ్ చేసినా కూడా మనకి ఆ బలం అనేది తెలియకుండా ఉండటం, కొంచెం ట్రెమర్స్ లాగా అనిపించటం, అంటే బాడీ అనేది షివర్ అవుతుంది కదా, అలానే చేతులు కూడా కొంచెం షివర్ అవ్వటం, తర్వాత తిమ్మిరిలాగా ఉండటం, చెయ్యంతా బరువుగా భారంగా ఉండటం, ఏమి బలం లేనట్టుగా వీక్నెస్, పారస్థీషియా ఉండటం, ఇవన్నీ మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది అని చెప్పి మినిమం సిమ్టమ్స్. ఇది కాకుండా క్రానిసిటీ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే తల చక్కెర వచ్చినట్టుగా, అంటే ఇప్పుడు కూర్చొని లేసినా కానీ, సడన్గా పడుకొని లేసినప్పుడు కానీ, మెట్లెక్కేటప్పుడు కానీ గిడ్డీనెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్ అండి. అంటే క్రానిక్గా వెళ్తోంది కేసు అన్నప్పుడు. ఎట్ ద సేమ్ టైం కీనోట్ ఫీచర్ అంటే మనకి ఆసిపిటల్ హెడేక్, ఈ మెడ భాగం నుంచి ఇదంతా పెయిన్ వస్తుంది అంటే మాత్రం డెఫినెట్గా మనకి స్పాండిలోసిస్ ఉండే అవకాశం మోస్ట్లీ అంటే 80 to 90% ఆఫ్ ద MRIలో మనకి అర్థమైపోతుంది ఆ హెడేక్ ఉంది అంటే. హెడేక్ చాలా కండిషన్స్లో వస్తూ ఉంటుంది, బట్ అకార్డింగ్ టు ద రీజియన్, అంటే ఫ్రంట్ వస్తే ఒక హెడేక్ ఉంటుంది, వెనక వస్తే ఒక హెడేక్ కదా, అలానే ఈ పార్ట్లో వస్తుందంటే మనం సర్వైకల్ ఏదైనా ఇష్యూ ఉందని చెప్తూ ఉంటాం. సో దీంతో పాటుగా కళ్ళు చెమర్లు గిల్లినట్టుగా అనిపించటము, తల కూడా హెడేక్ ఉండటం, ఇవన్నీ మేజర్ సిమ్టమ్. అదే నడుము దగ్గర అయితే మనకి గిడ్డీనెస్ వచ్చే అవకాశాలు ఉండదు కదా, కాబట్టి నడుము స్టిఫ్నెస్ అవ్వటం, బ్యాక్ పెయిన్ కంటిన్యూస్గా ఉండటం, రెస్ట్ తీసుకుంటే బెటర్, మూమెంట్ ఇస్తే ఎక్కువ అయిపోవటం, సయాటిక్లో రెస్ట్ తీసుకున్నా పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉండటం, తిమ్మిరి, నమ్నెస్, కాలు బరువు అయిపోవటం, నడవడానికి ఇబ్బంది పడటం, ఆ పెయిన్ గుంజినట్టుగా, పీకినట్టుగా, పొడిచినట్టుగా, స్టింగింగ్ కైండ్, కొన్నిసార్లు ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టుగా పెయిన్ అనిపించడం అనేది లంబార్ రీజియన్లో వచ్చినప్పుడు చెప్తాం. కాలర్ ఉన్నారండి రాజుగారు. రాజుగారు నమస్కారం అండి. మీ సమస్య చెప్పండి డాక్టర్ గారు. చెప్పండి. అది నాకు ఏంటంటే రోడ్ మీద బండి నడిపేటప్పుడు మాత్రమే రైట్ సైడ్ ఇక్కడ నొప్పి, మెడ దగ్గర నొప్పి వస్తుంటుంది. దాంతో చెయ్యి ఇట్లా ఒకసారి ఇట్లా ఇది దానికి ఏమంటారు, ఇట్లా చెయ్యి ఇట్లా ఇచ్చేయాల్సి వస్తుంది. అంటే ఎక్కడ అంటున్నారు మీరు, అప్పర్ బాడీయా లోవర్ బాడీయా? అప్పర్ బాడీ, ఇక్కడ మెడ దగ్గర. ఇక్కడ బండి నడిపేటప్పుడు మాత్రమే చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, మిగతా టైంలో ఏముండదు. జస్ట్ మామూలుగా ఇట్లా జర్కియాల్సి వస్తుంది, ఇట్లా రైట్ సైడ్ చెయ్యి జర్కియాల్సి వస్తుంది, ఆ నొప్పి కూడా చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే అది మనం హ్యాండిల్ పట్టుకునే విధానంలో ఏమైనా తేడా ఉంటుందా, లేకపోతే కూర్చునే విధానం దీంట్లో తేడా వల్ల ఏమైనా నొప్పి వస్తుందా ఏంటి అనేది తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు నార్మల్గా అప్పర్ బాడీ ఎస్పెషల్లీ బండి బ్రేక్ వేసేటప్పుడు కొంచెం ఎంత కాదన్నా మజిల్ స్పాజమ్ అనేది జరుగుతుంది, కాబట్టి కొంచెం మజిల్ వీక్నెస్ ఉన్నా కానీ, బోన్స్ ఏమైనా వీక్గా ఉన్నా కూడా పెయిన్ అనేది ఆన్ అండ్ ఆఫ్గా వస్తూ ఉంటుంది. ఏజ్ పెరుగుతున్నా కొద్ది, ఇప్పుడు 35-40 తర్వాత మెల్లమెల్లగా బొక్కల్లో కూడా ఆ గుజ్జు అనేది అరిగిపోతూ ఉంటుంది, కాబట్టి డీజనరేషన్ వల్ల కూడా మనకి ఇలాంటి ఓవర్ ఎగ్జర్షన్ అంటే బాగా గ్రిప్ పట్టినప్పుడు కొంత పెయిన్ అనేది ఇక్కడ ఎల్బో దగ్గర కానీ, మణికట్టు దగ్గర కానీ, షోల్డర్లో కానీ వస్తూ ఉంటుంది. అయితే ప్రతి కండిషన్ ఆఫ్ అంటే ఆ పెయిన్ని మనం స్పాండిలైటిస్ అని తీసుకోలేము. కొన్నిసార్లు అంటే పెథలాజికల్గా తీసుకున్నా కూడా బేసిక్గా మనకి ఏమైనా కాల్షియం డెఫిషియన్సీస్ ఉన్నా కానీ, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా, ఈవెన్ B12 డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి అక్కడ మజిల్ స్పాజమ్ లాగా, టెండాన్ పెయిన్, బోన్ పెయిన్ లాగా అనిపించడం కామన్. సో ఫస్ట్ మీ కేసులో చేయాల్సింది ఏంటంటే
ఫస్ట్ కాల్షియం, విటమిన్ డి అండ్ విటమిన్ B12 సప్లిమెంట్స్ అనేది తీసుకోండి, ఐదర్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ ద ఫుడ్ ఆర్ ఇప్పుడు మీరు సన్ ఎక్స్పోజ్ అయినా కూడా విల్ గెట్ విటమిన్ డి. B12 నాన్ వెజ్లో ఎక్కువగా ఉంటుంది, కాల్షియం కూడా నాన్ వెజ్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం నువ్వులు తీసుకోవచ్చు, ఎగ్ తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు, ఆకుకూరలో ఉంటుంది. సో ఇవన్నీ ఫుడ్ ఫార్మేట్లో చేంజెస్ చేసిన తర్వాత కూడా స్టిల్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ద సేమ్ పెయిన్, ద పొజిషన్ ఆఫ్ సిట్టింగ్ కానీ పొజిషన్ ఆఫ్ స్లీపింగ్ కానీ ఆఫీస్లో కూడా కూర్చునే విధానం కానీ మారుస్తూ ఉంటుంది. సో ఎందుకంటే మినిమల్గా ఏమైనా స్పైనల్లో ఇష్యూస్ వచ్చినప్పుడు పొజిషన్ ఆఫ్ సిట్టింగ్ అండ్ పాస్చర్ ఆఫ్ స్లీపింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇనీషియల్ స్టేజ్ నుంచే మనం కంట్రోల్ పెట్టుకుంటే కనుక డెఫినెట్లీ ఇట్ డజంట్ ల్యాండ్ అప్ ఇంటూ దట్ కంప్లీట్ లెవెల్లో సర్వైకల్ ఇష్యూ రావడం లేకపోతే లంబార్ ఇష్యూ రావడం అనేది జరగదు. కాబట్టి పడుకునేటప్పుడు కూడా వితౌట్ పిల్లో పడుకోండి. అట్ ద సేమ్ టైం లేదా అలవాటు ఉందంటే చిన్న పిల్లో పెట్టుకోండి, మరీ టోటల్గా కింద పడుకోవడం అనేది చేయకండి. మీరు అంటున్నారు జర్క్స్ ఇస్తున్నా అని చెప్పేసి, మరి ఫాస్ట్గా హెవీగా జర్క్స్ ఇవ్వకండి. రెగ్యులర్గా నెక్కు సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేది చేస్తూ ఉండండి. అండ్ కూర్చునేటప్పుడు కూడా బ్యాక్ సపోర్ట్ తీసి కూర్చోండి. ఒకవేళ మీరు సిస్టమ్ వర్క్ చేస్తున్నారు అంటే కనుక సిస్టమ్ని కూడా సేమ్ లెవెల్లో ఆల్మోస్ట్ మరి ఇట్లా కంప్లీట్గా కిందకి కాకుండా సేమ్ లెవెల్లో కూర్చున్నా కూడా మనకి ఏదన్నా మినిమల్గా స్టార్ట్ అవుతుంది సర్వైకల్ ఇష్యూ అంటే కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. బట్ డూ ఎక్సర్సైజెస్, మెయింటైన్ యువర్ BMI ఆల్సో అండి, బాడీ వెయిట్ కూడా మెయింటైన్ చేయండి. బట్ నేను చెప్పినట్టుగా కాల్షియం, విటమిన్ డి, B12 ఈవెన్ ఆఫ్టర్ టెస్ట్ ఆర్ వితౌట్ టెస్ట్ ఆల్సో యూ కెన్ టేక్ ద సప్లిమెంట్స్. అయితే డాక్టర్ గారు ఈ సమస్య మనము అంటే రీసెంట్ టైంలో ఇంకా ఎక్కువైపోవడానికి ఇప్పుడు మీరు చెప్పారు ఈ కేసులో ఎస్పెషల్లీ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్ అని. సో ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకుంటే బెస్ట్ అంటారు? అంటే మొబైల్ చూడటం కానీ లేదా స్క్రీన్ చూడటం, అంటే జాబ్ పర్పస్ గా ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు కాబట్టి. అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో అయితే ఒకప్పుడు అంటే మనకి డీజనరేషన్ 50-60 తర్వాత కనిపించేది. ఈ స్పాండిలైటిస్ ఇష్యూస్ కూడా ఆటో ఇమ్యూన్స్ కూడా చాలా ఏజ్ తర్వాత కనిపించేది జాయింట్స్కి సంబంధించేది. బట్ ఇప్పుడున్న కండిషన్స్ ఎందుకంటే మనం తీసుకునే ఆహారం కొంచెం అడల్ట్రేటెడే, పొల్యూషన్ వైజ్గా కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటాం, వాటర్ చేంజెస్ వస్తూ ఉంటాయి, వీటన్నిటిలో అంత ప్యూర్గా లేదు కాబట్టి మనం బేసికల్లీ కూడా సెడెంటరీ హ్యాబిట్స్కి అలవాటు పడిపోయాం. కాబట్టి 30s తర్వాతని వెదర్ వాళ్ళ హైట్ వెయిట్ అంతా కరెక్ట్గా మెయింటైన్ అవుతున్నా లేకపోతే చాలా సన్నగా ఉన్నా మాకు ఎక్సర్సైజ్ లేదు అంటే కాదు, రెగ్యులర్గా కూడా ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువసేపు కాకుండా వీక్లీ ఒక 5 days అన్నా ఉండేటట్టుగా చూసుకోవాలి. కొంతమంది డెస్క్ జాబ్స్ ఉంటాయి, కంటిన్యూస్గా వర్క్లో పడే అసలు లేవడం కూడా మర్చిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక 5 to 10 minutes ఒక గంట కూర్చున్నప్పుడు లెగిసి అటు ఇటు తిరగటం, కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉండటం వల్ల కూడా ఈ సమస్యని కొంత తగ్గుముఖం పట్టవచ్చు. అట్ ద సేమ్ టైం ఏది పడితే అది తినకుండా, అంటే అది తినేది కూడా హైజీనిక్గా తినటం. అంటే ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువైపోతున్నాయి, జొమాటో అని స్విగ్గీ అని ఇష్టం వచ్చింది ఏది పడితే అది తింటూ ఉన్నాం. సో అలా కాకుండా మ్యాక్సిమం హోమ్ మేడ్ ఫుడ్ అనేది అంటే అలవాటు చేసుకుంటే కనుక హెల్తీగా ప్రిపేర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బయట తీసుకునేటప్పుడు వాడిన ఆయిలే మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారు కాబట్టి దానివల్ల ఏమవుతుంది, బాడీ మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది, ఇంటర్న్గా లిపిడ్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి, బాడీ వెయిట్ పెరిగే అవకాశాలు ఉంటాయి, హెల్త్ టోటల్గా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం హోమ్ మేడ్ ఫుడ్కి తీసుకుంటుంటాం. అట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలంలో చాలా వరకు అంటే సెంట్రలైజ్డ్ ఏసీస్లో వర్క్ చేయడం వల్ల మనకి సన్ ఎక్స్పోజింగ్ అనేది లేకుండా పోతుంది. సో అది కాకుండా మీరు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఎంత వీలైతే అంత 7 to 8 మధ్యలో వచ్చే ఎండకి కానీ ఈవినింగ్ 4 to 5 మధ్యలో వచ్చే ఎండకి ఎక్స్పోజ్ అయ్యే వీలుంటే అవ్వండి. లేదు అంటే కనుక వీక్లీ వన్స్ ఇట్లా 60,000 K సప్లిమెంట్స్ అనేది ఉంటుంది, అది కూడా తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఏ మాత్రం చిన్న జాయింట్ పెయిన్ అనేది స్టార్ట్ అయినా కూడా. అట్ ద సేమ్ టైం కాల్షియంకి అయితే టాబ్లెట్లు ఏం అవసరం లేదు, మనకి ఫుడ్లో చాలా వరకు దొరుకుతుంది. కాబట్టి ఈవెన్ నువ్వులు తీసుకోవచ్చు, బెల్లం తీసుకోవచ్చు, లీఫీ వెజిటబుల్స్ తీసుకోవచ్చు, బాయిల్డ్ ఎగ్లో ఉంటుంది, ఈవెన్ మిల్క్లో ఉంటుంది, ఫిష్లో ఉంటుంది, నాన్ వెజ్లో ఉంటుంది. సో అవి రెగ్యులర్గా అంటే మనం ప్రాపర్గా తీసుకుంటున్నామా లేదా అనే దాని మీద కాషియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెగ్యులర్గా మనం ఒకవేళ సిట్టింగ్ జాబ్స్ అయితే కనుక ఒక 1 hour కూర్చుంటే లేసి ఇంతకుముందు కాలర్తో చెప్పినట్టుగా లేసి అటు ఇటు తిరగడం అనేది చూడాలి. మోస్ట్ ఆఫ్ ద స్పాండిలైటిస్ కానీ ఏదైనా జాయింట్ పెయిన్స్ ఏదైనా డిసీజ్ రావడానికి ఈ రోజుల్లో ముఖ్య కారణం స్ట్రెస్. సో స్ట్రెస్ని చాలా వరకు కంపెన్సేట్ చేసుకుంటూ మనం యోగా కానీ మెడిటేషన్ కానీ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి. అండ్ అన్నెసెసరీ హ్యాబిట్స్ అంటే ఇప్పుడు ఆల్కహాల్, బూజింగ్ అనేది ఎక్కువగా ఉండటం, స్మోకింగ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ కండిషన్స్ని ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కాబట్టి అవి తగ్గించుకుంటే చాలా వరకు మన బోన్స్ మనం చెప్పినట్టుగా బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ అండి, జగదీష్ గారు ఉన్నారు. జగదీష్ గారు నమస్తే మేడం, మాట్లాడండి. చెప్పండి జగదీష్ గారు. మేడం యాక్చువల్ గా నేను రైట్ సైడ్ నెక్ తిప్పినప్పుడు పెయిన్ వస్తుంది, అంటే తల తిరిగినట్లు అవుతుంది.
ఈవెన్ పండుకున్న టైంలో కూడా మనం రైట్ సైడ్ పక్క మీద పండుకుంటే తల తిరిగినట్లయితుందండి. ఒక్కొక్కసారి ఏమో అప్పు సైడ్ లో చూసినా కూడా అంటే కంప్లీట్ గా టాప్ మనము సీలింగ్ ఫ్యాన్ అట్లాంటిది ఏదైనా చూసినా కూడా కొద్దిగా గిడ్డినెస్ వస్తుందండి, తల తిరుగుతుంది. బీపీఎం లేదండి, ఓన్లీ షుగర్ మాత్రమే ఉంది, బీపీఎం లేదు. ఓకే ఫైన్. ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ సమస్య? అది యాక్చువల్ గా ఆల్మోస్ట్ ఇంతకు ముందు ఒక 2 months క్రితం ఎక్కువ ఉండేది. అప్పుడు నేను ఇయర్ ది కొద్దిగా ప్రాబ్లం ఉంటే ఇయర్ ది చూపించాను, టాబ్లెట్స్ వాడాను, దాని తర్వాత క్యూర్ అయింది. మళ్ళీ ఈ మధ్యన కొద్దిగా స్లోగా వస్తుందండి మళ్ళీ. అంటే ఇప్పుడు గిడ్డీనెస్ కి చాలా రీజన్స్ ఉంటాయండి. అంటే నార్మల్ గా ఇప్పుడు టినిటస్ అంటాం, అంటే చెవిలో మనకి బజ్జింగ్ కైండ్ ఆఫ్ సౌండ్స్ వస్తాయి, గీ అంటూ ఉంటాయి. అలాంటి కండిషన్స్ లో కూడా మనకి చక్కెర వచ్చినట్టుగా, అంటే కింద చూసినా పైకి ఎత్తి చూసినా కూడా గిడ్డినెస్ వస్తూ ఉంటుంది. నార్మల్గా ఇమ్యూనియస్ డిసీజ్ అంటాం, అంటే దాంట్లో కంటిన్యూస్గా ఏదైనా మొబైల్ చూసినా స్క్రీన్ టైం ఎక్కువగా వాడుతున్నా కూడా మనకి బేసిక్గా గిడ్డినెస్ వస్తూ ఉంటుంది. సో మీకు బీపీ లేదు అంటున్నారు కాబట్టి బీపీ ఇస్ నాట్ దిస్ థింగ్ సినారియో ఇన్ యువర్ కేస్. అండ్ ఇంకొకటి రక్తహీనత ఏమన్నా ఉన్నా కూడా గిడ్డినెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే రక్తం అంటే హిమోగ్లోబిన్ మాత్రమే కాదు, దానిలో ఐరన్ ప్రొఫైల్ ఉంటుంది, అంటే టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ కానీ ఫెరిటిన్ ఎంత ఉంటుంది, టోటల్ ఐరన్ రేషియో ఎంత ఉంది, అదంతా నార్మల్ ఉందా లేదా అనేది ఒకసారి మానిటర్ చేసుకోండి. ఇంకొక కండిషన్స్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్గా సైట్ ఏమన్నా ఉన్నా కూడా కొన్నిసార్లు గిడ్డినెస్ రావడం అనేది గమనిస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం ఫైనల్ థింగ్ ఇస్ సర్వైకల్ స్పాండిలైటిస్, అంటే నెక్ రొటేట్ చేస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది, లేదు గిడ్డినెస్ వస్తుంది అంటే మనము అంటే 50-60% ఆఫ్ ఛాన్సెస్ టు గెట్ ద సర్వైకల్ స్పాండిలోసిస్. సో మీకు మరీ ఇబ్బందిగా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి సిటీ కానీ లేకపోతే ఎంఆర్ఐ దిస్ థింగ్ స్పైన్ అనేది చేయించుకోండి. సో క్లియర్గా తెలుస్తుంది. కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఈవెన్ తలలో ఏమైనా అంటే హెమరేజిక్ సిస్ట్ కానీ లేకపోతే ఏమైనా గ్యాంగ్లియాన్స్ ఉన్నా లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫాక్ట్స్ ఉన్నా కూడా మనకి గిడ్డినెస్తో పాటుగా హెడేక్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ ఇస్కిమిక్ చేంజెస్ ఏమైనా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయన్నా కూడా మనకి గిడ్డినెస్ వస్తూ ఉంటుంది. సో ఇలా చాలా వాటిలలో గిడ్డినెస్ ఉంటుంది కాబట్టి మీరు ఇంకా క్లియర్ కట్గా తెలియాలంటే ఒకవేళ హోమియోకేర్ ఏమైనా దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఇంతకుముందు కాలర్ చెప్పినట్టుగా ఆ 3 సప్లిమెంట్స్ అనేది తీసుకోండి, అయితే ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ టాబ్లెట్ ఆఫ్ ద ఫుడ్. అండ్ పొజిషన్ మార్చండి, ఎక్సర్సైజెస్ నెక్కి సంబంధించి చేయండి, బరువులు లాగకండి, బరువులు ఎత్తకండి, స్క్రీన్ టైం తగ్గించండి. అప్పటికీ ఉంది అంటే ఒకసారి హోమియో వాడండి. నెక్స్ట్ శేషారెడ్డి గారు అండి. శేషారెడ్డి గారు మీ ప్రాబ్లం చెప్పండి. మెడ నొప్పి ఎప్పటి నుంచి అండి? 3 నెలల నుండి. ఓకే, ఓన్లీ మెడ నొప్పి ఒక్కటే ఉందా? మెడ నొప్పి ఒకటే, అది లెఫ్ట్ సైడే. మరి ఏమైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా? ఏమి మామూలుగా డాక్టర్ దగ్గర ఇంజక్షన్ పడేస్తే 1 రోజు 2 రోజులు అట్లా ఉంటుంది, మళ్ళీ మామూలే. చూడండి, అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు నెక్ పెయిన్ రావడానికి చాలా రీజన్స్ కూడా ఉంటాయి. అంటే ఈ మనకి స్పైనల్ కార్డ్లో వచ్చే డిఫరెన్సియేషన్స్ కాకుండా నార్మల్గా కూడా ఈ స్పైనల్ నర్వ్ కంప్రెషన్స్ కానీ లేకపోతే నార్మల్గా అంటే ఏదైనా వేరెంట్ డీజనరేషన్ వల్ల కూడా మనకి మెడ దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. ఎడమవైపు అంటున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా డిస్క్ బల్జింగ్, అంటే డిస్క్ ఉండాల్సిన సైజ్ కన్నా కొంచెం వాపు వస్తూ ఉంటుంది. అది ఏజ్ రిలేటెడ్ వల్ల కూడా కావచ్చు. అంటే ఇప్పుడు 45-50 తర్వాత చాలా మందిలో కూడా ఈ డిస్క్ బల్జింగ్ కానీ నర్వ్ కంప్రెషన్ కానీ జరుగుతూ ఉంది. సో అవి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీకు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద నెక్ అనేది పెయిన్ రావటం, తర్వాత భుజం వైపు ఇదంతా నొప్పి రావటం ఇదంతా ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి వీలైతే హోమియోపతి వాడి చూడండి. పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ వాడినప్పుడే బెటర్ ఉంటుంది. కాబట్టి పూర్తిగా అంటే లోపల ఏంటి ప్రాబ్లం ఉంది అనేది మీకు సిటీ కానీ ఎంఆర్ఐ స్పైన్ చేస్తే తెలిసిపోతుంది. కాబట్టి దాని తగ్గట్టుగా మీరు హోమియో వాడుకుంటే హోమియోలో పెయిన్ కిల్లర్స్ లాంటివి ఏది ఉండదు. సో మీకు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. సో అది కూడా ఫాలో అవుతే కనుక మీకు పర్మనెంట్గా తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు మెడ దగ్గర ఇబ్బంది ఉంది కదా అని నెగ్లెక్ట్ చేస్తూ పోతే మనకి నడుం భాగం దగ్గర కూడా మళ్ళీ ప్రాబ్లం అనేది ఎక్కువ అవ్వటం, ఈ లంబార్ డిస్క్ ఇష్యూస్ రావటం, లేకపోతే సయాటికా లాంటి ప్రాబ్లమ్స్ రావడం అనేది చూస్తాం. అది కాకుండా మెడ దగ్గర ఇంకా ఇబ్బంది అనేది పెరిగిపోతూ ఉంటే ఇంకా కూర్చున్నా తల తిప్పుతుంది, నిలబడినా తల తిప్పుతుంది, నడవాలన్నా తల తిప్పుతుంది, నెక్ పెయిన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈవెన్ సర్వైకల్ రెడిక్యులోపతి కండిషన్స్, మైలోపతి లాంటి కండిషన్స్ కూడా క్రానిక్ అంటే ఎక్కువ రోజులుగా నెగ్లెక్ట్ చేస్తే జరుగుతుంది. అండ్ ఈవెన్ పారాలైటిక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఒకవేళ సర్వైకల్ ఇష్యూస్ని మనం నెగ్లెక్ట్ చేస్తే.
కాబట్టి ఇంకా లేట్ చేయకండి, ఒకసారి సిటీ ఆఫ్ స్పైన్ చేయండి. డెఫినెట్గా నేను చెప్పినట్టుగా డిస్క్ బల్జింగ్ విత్ నర్వ్ కంప్రెషన్ ఉంటుంది. సో దానికి ఇది కానీ మీకు లెఫ్ట్ సైడ్లో పెయిన్ వస్తుంది. సో పడుకునే పొజిషన్, కూర్చునే పొజిషన్ వితౌట్ పిల్లో చూడండి, కింద పడుకోవద్దు, హార్డ్ బెడ్ మీద పడుకోండి, బరువులు ఎత్తొద్దు, బరువులు లాగొద్దు. ఈ సప్లిమెంట్స్ అనేది రెగ్యులర్గా తీస్తూ హోమియో వాడండి. సో ఎలాంటి ఎగ్జామినేషన్స్ ఉంటాయండి ఈ ప్రాబ్లం? అంటే బేసిక్గా సర్వైకల్ దగ్గర పెయిన్ వస్తుంది, నడుము దగ్గర పెయిన్ వస్తుంది అంటే డెఫినెట్గా మనం ఎక్స్రేలో అంత ఫైండింగ్స్ ఏం కనిపించదు కాబట్టి మనం సిటీ రాస్తాము. సిటీలో ఇంకా ఇష్యూస్ ఏమైనా కనిపిస్తుంది కాబట్టి ఇంకా అడ్వాన్స్డ్గా ఎంఆర్ఐ ఆఫ్ సర్వైకల్ స్పైన్, లేదు మొత్తం పైనుంచి కింద వరకు ఉంది అంటే మనం టోటల్గా హోల్ స్పైన్ అనేది చేపిస్తాం. లేదు నడుము దగ్గరే ఉంది అంటే లంబార్ స్పైన్ అనేది చేయించడం జరుగుతుంది. ఇఫ్ నీడెడ్ ఇంకా వాళ్ళకి ఎగ్జామిన్ చేసిన తర్వాత SLR టెస్ట్ అని చేస్తూ ఉంటాము, రొటేషనల్ టెస్ట్, రిఫ్లెక్సెస్ చూస్తూ ఉంటాం. సో ఇఫ్ నీడెడ్ ఎనీ అవసరం ఉంటే ఒక్కసారి కాల్షియం, విటమిన్ D, B12, ఐరన్ చూస్తాము, CRP లెవెల్స్ చూసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి. తర్వాత ఎట్ ద సేమ్ టైం మన ఈ ANA ఏమన్నా పాజిటివ్ ఉందా, HLA-B27, ఎందుకంటే టోటల్ స్పైన్ ఎఫెక్ట్ అయింది అంటే మాత్రం డెఫినెట్గా మనం అటువైపుగా కూడా ఆలోచించాల్సి ఉంటుంది కాబట్టి HLA-B27 కూడా చేస్తాం. బట్ బేసిక్గా పేషెంట్ నాకు మెడ దగ్గర నొప్పి వస్తుంది, నడుము దగ్గర నొప్పి వస్తుంది, లేక లోవర్ లింబ్లో నొప్పి వస్తుంది అంటే మాత్రం విల్ గో విత్ అన్ MRI అండి. ఓకే, నెక్స్ట్ శ్రీమతి గారు ఉన్నారు. శ్రీమతి గారు. హలో మేడం, చెప్పండి అమ్మా. ఈ ఎడమ సైడ్ ఈ మెడ దగ్గర నొప్పి వస్తుంది మేడం. నేను MRI తీపించుకున్నా కరీంనగర్లో. అదే డిస్క్ నరాన్ని ప్రెస్ అవుతుంది అని అన్నారు. ఈ చెయ్యి లాగుతుంది మేడం, ఇదే బాగా నొప్పి వస్తుంది. అయితే ఇక్కడ కరీంనగర్లో చూపించుకున్నప్పుడు ఆపరేషన్ అది ఇది అన్నారు. నేను మళ్ళీ యశోదకి వెళ్ళి చూపించుకున్నాను. మెడిసిన్ ఇస్తారు కానీ తగ్గట్లేదు మేడం అసలు. మరి వాడండి, హోమియో వాడండి కదా. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆల్రెడీ వాడారు, యశోద వాడారు, కరీంనగర్, ఈవెన్ కరీంనగర్లో కూడా మనకి హోమియో కేర్ బ్రాంచ్ ఉందమ్మా. మీరు ఆల్రెడీ వాడుతున్న మెడికేషన్స్ తర్వాత MRI రిపోర్ట్ తీసుకొని వెళ్తే ప్రాపర్గా కొన్ని ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత ఇన్ని రోజులు మెడిసిన్స్ వాడాలని ఉంటుంది హోమియో. ఎందుకంటే హోమియోలో నొప్పి మాత్రలు ఇమీడియట్గా తగ్గే మెడిసిన్స్ ఉండదు కాబట్టి మీకు అంటే ఇబ్బంది అనేది తగ్గుతుంది. కానీ పూర్తిగా తగ్గాలి అంటే మాత్రం ఒక 6 నెలల నుంచి 8 నెలల వరకు మందులు కంటిన్యూస్గా వాడుకుంటే మీకు ఆ సర్వైకల్ డిస్క్ ఇష్యూస్ ఏవైతే వచ్చాయో ఆ లోపల నుంచి తగ్గుతా బయటకు వస్తుంది కాబట్టి పూర్తిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఇంకా నెగ్లెక్ట్ చేసి ఇప్పటికే మీకు మెడ నొప్పి, తర్వాత భుజం నొప్పి ఇదంతా గుంజుతోంది అంటున్నారు. నేను అన్నట్టుగానే మళ్ళీ ప్యారలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. టోటల్గా అంటే ఎంత ప్యారలైజ్ అవుతుంది అంటే టోటల్గా అప్పర్ బాడీ, మనం మెడ కదపాలన్నా కూడా బాడీ అంతా రొటేట్ చేయాల్సి వస్తుంది లైక్ అ రోబో. అంత ప్యారలైజ్డ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఇదంతా బలం కోల్పోతుంది. ఈవెన్ మనం టోటల్గా గ్రిప్ పట్టుకోవాలన్నా కూడా చాలా వరకు ఆ గ్రిప్ లాస్ అవ్వటము, తర్వాత ఏదైనా పట్టుకోవాలి హోల్డ్ చేయాలన్నా కూడా అది పడిపోవడం, మన చేతిలో గ్రిప్ లేక వీక్నెస్ వల్ల కావచ్చు, ఇలా ఉంటుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. ఆల్రెడీ వాడారు, ఒకసారి కరీంనగర్లో హోమియో కేర్కి వెళ్తానంటే వెళ్ళండి, లేదు మీకు మంచి హోమియో డాక్టర్ ఎవరైనా తెలుసు అంటే వాడండి అమ్మా. మీకు వితిన్ 1-2 మంత్స్లోనే చాలా వరకు ఆ రిలీఫ్ అనేది వస్తుంది. బట్ పూర్తిగా తగ్గాలంటే మాత్రం కంప్లీట్గా కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఇబ్బంది అనేది మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా, భవిష్యత్తులో రాకుండా ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్కి హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తుంది? అంటే ఇప్పుడు పేషెంట్ మా దగ్గరికి వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ కాలర్ మాట్లాడినట్టే యశోదాలో చూయించుకున్నారు, అక్కడ చూయించుకున్నారు, ఏం తగ్గట్లేదు కదా. సో ఆ కండిషన్స్లో ఏంటంటే ప్రాపర్గా ఎందుకు తగ్గట్లేదు అనేది ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్స్ ఇఫ్ నీడెడ్ చేయించిన తర్వాత వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే ఎక్సర్సైజ్ అస్సలు చేయకూడదు అనుకుంటారు, కొంతమంది హెవీగా చేసేస్తూ ఉంటారు. అలా కాదు, ఎక్కడ డిస్క్ ఎఫెక్ట్ అయింది అనే దాన్ని బట్టి కొన్ని ఎక్సర్సైజెస్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటూ కొంత డైట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా మనకి ఏంటి, ఈ పులుపుకి సంబంధించినవి, వాతానికి సంబంధించినవి, అంటే ఈ ఎక్కువగా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ లైక్ తీసుకుంటే కనుక వంకాయ కానీ, ఆలుగడ్డ కానీ, టమాటా కానీ, రోడ్ సైడ్ ఫుడ్ కానీ, అన్హైజీనిక్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ చాలా వరకు అవాయిడ్ చేయమని చెప్తా. ఎక్కువగా ఈ చెప్పాను కదా, ఈ కాల్షియం, విటమిన్ D ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటాం. కాబట్టి అది ఫాలో అవుతూ మెడిసిన్స్ అనేది వాడితే మాత్రం 90-95% ఆఫ్ ద కేసెస్ అవుట్ ఆఫ్ 100 సక్సెస్గానే ఉన్నాయి వితౌట్ ఎనీ సర్జరీ. ఇప్పుడు ఈ కేసులో సర్జరీ అని చెప్తున్నారు లాస్ట్ కాలర్, సర్జరీ ఎలాంటి కేసెస్లో కూడా అవసరం లేదు. ఇఫ్ టోటల్ స్పైన్ ఎఫెక్ట్ అయింది, ఇప్పుడు C1 to C7 ఎఫెక్ట్ అయింది, L1 to L5 అయితే మాత్రం సర్జరీ, లేదు అంటే మాత్రం ఇనీషియల్గా మీరు హోమియోకి వస్తే కంప్లీట్గా హీల్ అయ్యే అవకాశాలు అనేది వితౌట్ ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.